గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు కెరీర్ పాయింట్. డాక్టర్ కావడమే మీ లక్ష్యమా? భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ మీకు అందిస్తోంది వియత్నాంలో ఎంబీబీఎస్. భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ 2005లో స్థాపించారు. 19 years గా సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్న ఈ సంస్థ ఎంతో మంది విద్యార్థులని డాక్టర్స్ గా తీర్చిదిద్దింది. ఎంబీబీఎస్ కోసం వియత్నాం ని ఎందుకు చూస్ చేసుకోవాలి? అబ్రాడ్ ఎంబీబీఎస్ కి, ఇండియాలో ఎంబీబీఎస్ కి డిఫరెన్స్ ఏంటి? అక్కడి డ్యూటాన్ యూనివర్సిటీ ఎలా ఉంటుంది అనే విషయాలు మనకి తెలియజేయడానికి భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ నుంచి మేనేజింగ్ డైరెక్టర్ బిఎస్ఎస్ ప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా చెప్పండి సార్, మీ సంస్థ ఎప్పుడు స్థాపించారు? సో గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. మాది వచ్చేసి భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ 2005లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో 19 yearsగా సక్సెస్ఫుల్గా సో ఈ మనకు డిఫరెంట్ స్టూడెంట్స్కు మనం ఎంబీబీఎస్ విషయంలో కానీ డిఫరెంట్ కోర్సుల విషయంలో కానీ సో ఇతర దేశాలకు పంపించడము. సో అక్కడి నుంచి సక్సెస్ఫుల్గా చాలామంది స్టూడెంట్స్, హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్ని పంపించడము, హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్ పాస్డ్ అవుట్ అయ్యి రావడము, ఇంటర్నేషనల్ లెవెల్లో పీజీ చేయడము, ఇక్కడ పీజీ చేయడము, లేకపోతే ఇక్కడ హాస్పిటల్స్, ఇదంతా కూడా ఆనవాయితీగా జరుగుతున్న విషయమే. సో మాది వచ్చేసి పంజాగుట్ట సోమాజిగూడ సర్కిల్లో ఉంది. సో డైమండ్ హౌస్ 5th floor, టోటల్ ఫ్లోర్ అంతా కూడా 6000 SFT బిల్డింగ్ స్పేస్ అంతా కూడా ఓన్ అండి. సో కంటిన్యూగా భాగ్యలక్ష్మి అనే పేరు మీదనే సేమ్ పేరు మీద సేమ్ అడ్వర్టైజ్మెంట్, సేమ్ ఒకటే కన్సిస్టెంట్గా ఇదే వృత్తిలో కంటిన్యూగా 19 yearsలో కొనసాగుతున్న సంస్థ భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్. సో ఈ భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ గురించి కూడా కొత్తగా ఇంట్రడ్యూస్ చేయాల్సిన అవసరం ఉండి ఉండకపోవచ్చు అనుకుంటే, ఎందుకంటే 19 years నుంచి మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పిల్లలకు సుపరిచితమైన సంస్థగా భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ వెల్ నోటెడ్ అని నేను చెప్పగలనండి. సార్, అయితే వేరే కోర్సులకి అండ్ ఎంబీబీఎస్కి డిఫరెన్స్ ఏంటి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వేరే కోర్సులకు ఈ కోర్సులకు డిఫరెన్స్ ఏంటిది అంటే ఆ కాంపిటీషన్, తర్వాత ఇక్కడ అంటే ఎంబీబీఎస్కున్న ప్రత్యేకత కావచ్చు, దానికి ఉన్న డిమాండ్ కావచ్చు. ఒకవేళ కాంపిటీషన్లో ఫ్రీ సీట్ రాకపోతే దానికి ఎంత ఖర్చు పెట్టాల్సి వస్తుందో దాన్ని బట్టి ఆధారపడుతుంది. సపోజ్ ఇప్పుడు ఎంబీబీఎస్ గత 5 సంవత్సరాల క్యాలిక్యులేషన్ మ్యాట్రిక్స్ ప్రకారం చూసుకుంటే, సో 2019లో 11 lakhs స్టూడెంట్స్ నీట్ అటెంప్ట్ చేశారు. సో ఎంబీబీఎస్ అవుదామని రాయడానికి కావాల్సిన ఎగ్జామ్ని నీట్, నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్ అంటారు. అది 11 lakhs. తర్వాత సంవత్సరం వచ్చేసి 15 lakhs, తర్వాత సంవత్సరం వచ్చేసి 15 lakhs, తర్వాత వచ్చేసి మనకు 16 lakhs, 18 lakhs, 33,000. ఇప్పుడు రీసెంట్గా ఇప్పుడు 2024లో నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ ఎగ్జామ్ అటెండ్ చేసిన వాళ్ళ సంఖ్య 25 lakhs, 25 లక్షలు. సో ఈ గత 5 సంవత్సరాల్లో చూసుకుంటే ఎంబీబీఎస్ అవుదామని చెప్పి నీట్ రాసిన వాళ్ళ సంఖ్య డబుల్కి ఎక్కువ దాటిపోయింది. కానీ సీట్లు మాత్రం అదే రేషియోలో పెరగట్లేదు. మనకు ఓవరాల్ ఆల్ ఇండియా లోపల అరౌండ్ 1 lakh సీట్స్ ఉన్నాయి. అందులో ఫ్రీ సీట్స్ చూసుకుంటే మాత్రం ఓన్లీ 50,000 ఉన్నాయి. సో 25 లక్షల మంది రాసిన వాళ్ళకు, 13,60,000 మంది క్వాలిఫై అయిన వాళ్ళకు మనకు ఫ్రీ సీట్స్ అందుబాటులో ఉన్న 50,000కి ఎక్కడ కూడా మ్యాచ్ కావట్లేదు. సో అందుకనే కంపల్సరీగా ఎంబీబీఎస్ అబ్రాడ్ వెళ్ళాల్సిన అవసరం వచ్చింది. సో ఈ ఎంబీబీఎస్ అబ్రాడ్ విషయంలో ఏంటిదంటే, సో ఎంబీబీఎస్ ఇండియాకు ఇంతకుముందు అబ్రాడ్కు చాలా డిఫరెన్సెస్ ఉండే. బయట చదివిన వాళ్ళు మాత్రం ఇండియాలో ప్రాక్టీస్ కానీ పీజీ కానీ చేయాలంటే FMG ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయితే పాస్, క్వాలిఫై అయితే ప్రాక్టీస్ కానీ పీజీ కానీ చేయడానికి ఎలిజిబిలిటీ ఉండేది. కానీ ఎప్పుడైతే నేషనల్ మెడికల్ కమిషన్ ఇంట్రడ్యూస్ అయిందో, మనకు ఇండియాలో ఎంబీబీఎస్ చేసిన, అబ్రాడ్లో ఎంబీబీఎస్ చేసిన, ఇప్పుడు సపోజ్ ఉస్మానియా, గాంధీ లాంటి కాలేజెస్లో ఫ్రీ సీట్ వచ్చినా, లేకపోతే డిఫరెంట్ వేరే ప్రైవేట్ కాలేజెస్ లోపల మేనేజ్మెంట్ కోటా అయితే 70 lakhs ఉన్నది, ఇప్పుడు 60 to 70 lakhs ఉన్నది. ఒకవేళ NRI కోటా అయితే 1 కోటి పైన ఉన్నది. సో ఆ విధంగా చదివిన వాళ్ళకు ఎంబీబీఎస్ అబ్రాడ్లో చదివిన వాళ్ళు కూడా అందరూ కూడా నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ నెక్స్ట్ అనే ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయితే ప్రాక్టీస్, క్వాలిఫై అయితే పీజీ. కాబట్టి ఇండియా అబ్రాడ్ అన్న డిఫరెన్స్ అయితే ఇప్పుడు లేదండి. ఒకప్పుడు 2019 కన్నా ముందు ఆ పరిస్థితి ఉండే, ఇప్పుడైతే ఆ పరిస్థితి లేదు. ఎవరు ఎక్కడైనా చదువుకోవచ్చు. ఇండియాకి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఎగ్జామ్ క్వాలిఫై అయితే ఇండియన్ డాక్టర్స్ తోటి సమానం అవుతుంది. కాబట్టి ఎక్కడ చదువుకోవాలి, ఏ కంట్రీ బాగుంటుంది అని ఒక వెరిఫికేషన్ స్టూడెంట్ కానీ పేరెంట్ కానీ తీసుకుంటే ది బెస్ట్ ఆప్షన్ ఎంబీబీఎస్ అబ్రాడ్. ఎందుకంటే మనకు మినిమం 12 to 15 lakhs నుంచి 25 to 30 lakhs లోపల మంచి కంట్రీ, మంచి యూనివర్సిటీ మనకు అందుబాటులో ఉన్నాయి. సో అంటే టోటల్ ప్యాకేజ్ చెప్తున్నాను. అంటే సెమిస్టర్ వైజ్ చూసుకున్నాని 1 to 2 lakhs పర్ సెమిస్టర్, 1 to 2 lakhs పర్ సెమిస్టర్. టోటల్ ప్యాకేజ్ తీసుకున్నా కానీ 12 lakhs నుంచి మ్యాక్సిమం 25-30 lakhs టోటల్ ప్యాకేజ్ ఓన్లీ కాలేజ్ ఫీజులో కంప్లీట్ చేయడానికి అవకాశం ఉన్న మంచి కంట్రీస్, మంచి యూనివర్సిటీస్ ఉన్నాయి. కాబట్టి బయట చదువుకోవడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేదు. అదే ఫీజు ఇక్కడ 1 సంవత్సరానికి కూడా సరిపోదు. సో మనకు అతి తక్కువ ధరలో ది బెస్ట్ ఎడ్యుకేషన్ కావాలనుకుంటే ఎంబీబీఎస్ అబ్రాడ్లో మంచి కంట్రీని చూస్ చేసుకుంటే స్టూడెంట్ కూడా డెఫినెట్గా బెనిఫిట్ అవుతారు.
అయితే ప్రసాద్ గారు మీరు అన్నట్టుగా చాలా మందికి డాక్టర్ అనేది ఒక కళగా ఉంటుంది. సో అయితే దీనికోసము నీట్లో సీట్ రాకపోయినా ఇందాకన్నారు 50% ఆఫ్ స్టూడెంట్స్కే ర్యాంక్ వస్తుంది అనేసి అంటూ ఉన్నారు, వస్తుంది కూడా. అయితే ఇప్పుడు మీరు అన్నట్టుగా చూసుకుంటే మీ ఉద్దేశంలో ఈ లాంగ్ టర్మ్ తీసుకుంటూ ఉంటారు కదా, ఇది ఎంతవరకు ప్రయోజనం అంటారు? సో మీరు ఒకటి గమనించవచ్చు, 5 సంవత్సరాల నుంచి 11 lakhs, 15 lakhs, 18 lakhs, 66,000, 25 lakhs వీళ్ళందరూ ఎవరు? కొత్త వారితో పాటు పాత వాళ్ళు యాడ్ అవ్వుకుంటూ పోతున్నారు, కానీ వాళ్ళకి రిజల్ట్స్ విషయంలో మాత్రం శూన్యం ఉన్నది. సో ఫస్ట్ లాంగ్ టర్మ్ తీసుకుంటున్నారు, సెకండ్ లాంగ్ టర్మ్ తీసుకుంటారు, థర్డ్ లాంగ్ టర్మ్ తీసుకుంటున్నారు, అప్పటికి కూడా రాకపోతే డిసప్పాయింట్ అవుతున్నారు, డ్రాప్ అవుతున్నారు, డిగ్రీ చేసుకుంటున్నారు. సో 2 to 3 years గ్యాప్ అన్న తర్వాత అకాడమిక్ గ్యాప్ ఎక్కువ ఉంటుంది. ఎంబీబీఎస్ అంటే 5 years ఆఫ్ కోర్స్, 1 year ఆఫ్ ఇంటర్న్షిప్ అంటే 6 years. వీళ్ళకి ఆల్రెడీ 2 to 3 years గ్యాప్ వస్తే వాళ్ళు టోటల్గా ఎంబీబీఎస్ అయిపోవడానికే ఇంటర్మీడియట్ తర్వాత 9 to 10 years అవుతుంది. సో ఇంత పెద్ద అకాడమిక్ గ్యాప్ వాళ్ళకు సెటిల్మెంట్ కావడానికి, పీజీ చేయడానికి, హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేయడానికి, లైఫ్లో సెటిల్ కావడానికి ఈ గ్యాప్ అనేది చాలా డిస్టర్బ్ చేస్తున్నది. సో ఇంతకుముందు అంటే ఎంబీబీఎస్ అబ్రాడ్ విషయంలో వెళ్ళాలా వద్దా, ఇండియాకి వచ్చిన తర్వాత ఎఫ్ఎంజీ రాయాలి, అందులో పాస్ అవుతారా లేరా, ఇవన్నీ ఏదో డిఫరెన్సెస్ ఉండే. సో ఇటువంటి సిచ్యువేషన్స్లో ఫస్ట్ స్టూడెంట్ ఒకవేళ నీట్ క్వాలిఫై అయిందంటే ఎంబీబీఎస్ అబ్రాడ్ చూస్ చేసుకుంటే బెటర్ అయిపోతుంది. ఎందుకంటే 129 మార్క్స్ మనకు ఈ కేటగిరీ వైజ్ కావచ్చు, 167, 164 మార్క్స్ మనకు ఓసీ కావచ్చు. జస్ట్ క్వాలిఫై అయిన వాళ్ళు లాంగ్ టర్మ్ తీసుకోవడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండకపోవచ్చు. ఎందుకంటే ఈ పర్సెంటేజ్ ఏదైతే ఉందో అంటే మనకు సీటు దొరికే అవకాశాల యొక్క మార్క్స్ అది పెరిగిపోతూ ఉన్నది. సో 720 మార్క్స్ వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు, 650 కంటే ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఈ 150లు, 160లు, 200కు ప్లస్ ఆర్ మైనస్ ఉన్న వాళ్ళు ఆలోచించడంలో ప్రయోజనం లేదు. ఎందుకంటే ఇప్పుడు 150, 200 వచ్చిన వాళ్ళకు నెక్స్ట్ అటెంప్ట్ లోపల డబుల్ కానీ త్రిబుల్ కానీ అయ్యే అవకాశాలు చాలా తక్కువ. అటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఎంబీబీఎస్ చేయాలంటే ఇంకొక ఛాన్స్ తీసుకోకుండా 1 year వేస్ట్ చేయాల్సిన అవసరం లేకుండా, 1 year, 2 year, 3 year వేస్ట్ చేయాల్సిన అవసరం లేకుండా ఇప్పుడే డిసిషన్ తీసుకుంటే, సో దట్ ఇప్పుడు వీళ్ళతో పాటు క్లాస్మేట్స్ ఎవరైతే ఇప్పుడు జాయిన్ అవుతారో లాంగ్ టర్మ్ తీసుకుంటే వాళ్ళకు వీళ్ళు జూనియర్స్ అయిపోతారు. సో ఆ విధంగా కాకుండా స్టార్ట్ చేపిస్తే నెక్స్ట్ ఇయర్ వరకు సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ అట్లా చూస్తుంటే ఎంబీబీఎస్ అయిపోతుంది. దానికి అంత పిల్లల మీద ప్రెషర్ పెట్టడము, మళ్ళీ లాంగ్ టర్మ్ అని ఉన్న సీట్స్ అయితే పెరగలేదు. సో దాని గురించి వెంటనే డిసిషన్ తీసుకుంటే బెటర్ అని నా ఉద్దేశం ఉంది. సార్ అయితే ఎంబీబీఎస్ అబ్రాడ్ అంటూ ఉన్నారు కదా, అయితే వియత్నాంనే ఎందుకు చూస్ చేసుకున్నారు? సో ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం, ఎంబీబీఎస్ అబ్రాడ్ అంటే ఏదైనా కంట్రీ కావచ్చు. సపోజ్ యుఎస్ కూడా అబ్రాడ్ అవుతుంది, పాకిస్తాన్ అబ్రాడ్ అవుతుంది, ఏదైనా అబ్రాడ్ అవుతుంది. సో ఇక్కడ ఎంబీబీఎస్ ఇండియాలో చేసిన అబ్రాడ్లో చేసిన ఎటువంటి డిఫరెన్స్ లేనప్పుడు ఓన్లీ ద థింగ్ ఏంటంటే స్టూడెంట్ కానీ పేరెంట్ కానీ తెలివిగా ఏ కంట్రీలో ఎంబీబీఎస్ చేయాలి, ఏ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ చేయాలన్నది మాత్రమే ఇక్కడ స్టూడెంట్ దగ్గర ముందున్న అతిపెద్ద ప్రశ్న. సో దీనిలో చాలామంది కన్సల్టెంట్స్ చాలామందిని కన్ఫ్యూజ్ చేయడం కావచ్చు, అది మంచిది ఇది మంచిది ఎవరిది వాళ్ళు చెప్పుకుంటారు. కానీ మనము కరెక్ట్గా మనకి ఇంటర్నెట్ ద్వారా కావచ్చు, మొబైల్స్ ద్వారా కావచ్చు, సిస్టమ్ ద్వారా మీరు వెరిఫై చేసుకోవాలి, క్రాస్ వెరిఫై చేసుకొని ఏది మంచిది ఏది చెడ్డదని స్టూడెంట్ చూసి వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఎంబీబీఎస్ అబ్రాడ్ విషయంలో టోటల్గా అబ్రాడ్ అంటే 200+ కంట్రీస్ ఉన్నాయి. సో 200+ కంట్రీస్ లోపల మీరు అన్ని కంట్రీస్లోకి వెళ్ళి చదవడానికి వీల్లేదు. ఎందుకంటే సపోజ్ యూఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ కంట్రీస్ లోపల మనకంటే హై స్టాండర్డ్స్ ఉండడము, మనకంటే ఎక్కువ ఫీజు ఉండడము, అక్కడ వీసా ప్రాబిలిటీ ఉండకపోవడం వల్ల మనం చదవలేకపోవడం కావచ్చు. కొన్ని మనకంటే తక్కువ స్టాండర్డ్స్ ఉన్న ఆఫ్రికన్ కంట్రీస్ కావచ్చు, సమ్ అదర్ కంట్రీస్ కావచ్చు, అక్కడ మనం వెళ్ళినా అని వాళ్ళకే కరెక్ట్ ఎడ్యుకేషన్ లేకపోతే మనం వెళ్ళి చదవడంలో మీనింగ్ లేకపోవడము, ఇలా మొత్తం ఐసోలేట్ చేస్తే మొత్తం ఇండియా మొత్తం లోపల ఎంబీబీఎస్ అబ్రాడ్ విషయంలో మీకు మినిమం 14 కంట్రీస్ నుంచి మ్యాక్సిమం 18 కంట్రీస్ కంటే ఎక్కువ లేవు. సో 200 కంట్రీస్లో మిగిలిన 185 కంట్రీస్ని మైండ్లోకి వెళ్ళి తీసాలి. ఈ 14 to 18 కంట్రీస్లో ఏ కంట్రీ మంచిది, ఏ కంట్రీకి వెళ్తే మనకు స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ బాగుంటుంది, క్లైమేట్ బాగుంటుంది, కమ్యూనికేషన్ బాగుంటుంది, తర్వాత మనకు సేఫ్టీ, సెక్యూరిటీ, స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవన్నీ ఎక్కడ బాగుంటాయి అనేది మనం తెలుసుకొని తెలివిగా నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. సో ఈ విధంగా చూసుకుంటే మనం గ్రూప్ వైజ్ సెగ్రిగేట్ చేసుకోవాలి. ఫస్ట్ అసలు ఎవరెవరు ఏ కంట్రీ రిప్రజెంట్ చేస్తున్నారు. ఇప్పుడు సపోజ్ ప్రతి కంట్రీ ఎవరో ఒకరు ఇక్కడ నాలాంటి వాళ్ళు కావచ్చు, వేరే వాళ్ళు కావచ్చు, ఎవరో ఒకరు ఇక్కడ తీసుకొచ్చి ఇంట్రడ్యూస్ చేస్తే కానీ ఎంబీబీఎస్ అబ్రాడ్ విషయంలో ఆ కంట్రీ ఉన్నది అని తెలియదు. సో ఈ విధంగా మొత్తం వెరిఫై చేసుకొని స్టూడెంట్స్ ముందు, పేరెంట్స్ ముందు ఒకసారి వచ్చినప్పుడు కౌన్సిలింగ్ చేసినప్పుడు అన్నీ కూడా క్రాస్ వెరిఫై చేసుకోవాలి. సో ఏ గ్రూప్కి వెళ్తే బాగుంటుంది, ఇప్పుడున్న గ్లోబల్ స్టెబిలిటీ విషయంలో గ్లోబల్ అన్స్టెబిలిటీ కొన్ని సందర్భాలు ఉన్నాయి కదా, ఏ కంట్రీకి వెళ్తే బాగుంటుంది, ఏ కంట్రీలో సేఫ్టీ సెక్యూరిటీ ఇవన్నీ కూడా అనాలిసిస్ చేసుకోవాలి. సో నా అంచనా ప్రకారం ఏంటంటే ఈ క్లైమేట్ విషయంలో కానీ, తర్వాత క్రైమ్ రేట్ విషయంలో కానీ, ఈ కమ్యూనిటీ విషయంలో కానీ, ఏదైతే నార్దర్న్ హెమిస్ఫియర్ వైపు ఉన్న కంట్రీస్ ఉన్నాయో వాటిని చూస్ చేసుకోవడము అంత సేఫ్ కాదని నా ఉద్దేశం. లైక్ తజికిస్తాన్, కిర్గిస్తాన్, కజకిస్తాన్, పాకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, తుర్కమెనిస్తాన్ ఈ కంట్రీస్ను చూస్ చేసుకోవడం కంటే మంచి కంట్రీస్ అంటే యూరోపియన్ సైడ్ కావచ్చు, మన ఏ
ఏసియాలో మన కమ్యూనిటీకి సంబంధించిన ఏసియాలో మన కంట్రీస్ చూస్ చేసుకుంటే సేఫ్టీ సెక్యూరిటీ ఎక్కువ ఉంటుంది. సో ఆ విధంగా మేము చూస్ చేసుకున్న కంట్రీ ఫస్ట్ ఇనిషియల్గా చూస్ చేసుకున్న కంట్రీ జార్జియా వచ్చేసి యూరోపియన్ కంట్రీ, యూరోపియన్ యూనియన్ సైన్ చేశారు, కరప్షన్ లేదు, క్రైమ్ లేదు, పొల్యూషన్ లేదు, ఇవన్నీ చాలా బాగున్నాయి. మేము నిరూపించినాము. మేము ఇక్కడ తెలుగు రాష్ట్రాలకు జార్జియాని ఇంట్రడ్యూస్ చేయడము, హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్ అక్కడికి వెళ్ళడము, హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్ పాస్ అవుట్ అవ్వడము, ఇక్కడ పీజీలు కానీ ప్రాక్టికల్ని చేయడము, ఇంటర్నేషనల్ లెవెల్లో పీజీలు చేసుకోవడము, ఇదంతా జరుగుతున్నది. దాని తర్వాత ఏ కంట్రీ కూడా మాకు భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ ఏ కంట్రీని కూడా రికగ్నైజ్ చేయలేదు. అంటే అన్ని విషయాలు రికగ్నైజ్ అంటే ఓన్లీ వ్యాలిటీ ఆఫ్ డిగ్రీ కాదు, సేఫ్టీ, సెక్యూరిటీ, క్లైమేట్, ఇవన్నీ అన్ని విషయాల లోపల ఏ కంట్రీ కూడా మాకు నచ్చలేదు. ఇన్ని సంవత్సరాలు ఏ కంట్రీ కూడా నచ్చలేదు. చాలా సంవత్సరాల తర్వాత మనకు వియత్నాం అనేది మనకు ఇండియాకు గేట్స్ ఓపెన్ చేసింది. మీరు ఎంబీబీఎస్ వియత్నాంలో చదవడానికి మీరు మనకు ఎలిజిబిలిటీ ఇచ్చింది. సో అది మనం ఒక గొప్ప అదృష్టంగా భావించవచ్చు. సో వియత్నాం ఇన్ని సంవత్సరాలు మనకు అలో చేయలేదు. ఇప్పుడు సపోజ్ యూఎస్కి వెళ్ళడానికి మనకు అంత ఈజీ కాదు, యూకేకి వెళ్ళడానికి అంత ఈజీ కాదు. అదేవిధంగా వియత్నాం వెళ్ళి చదవడానికి కూడా మనకు ఇన్ని సంవత్సరాలుగా మనకు అలో లేదు. సో మేము అన్ని విధాల సంప్రదింపులు చేసిన తర్వాత వాళ్ళు కూడా మనం అలో చేయడం, ఎందుకంటే వియత్నాంలో ఎంబీబీఎస్కు చాలా డిమాండ్ ఉంది, అక్కడ కాంపిటీషన్ చాలా ఉంది. సో ఇవన్నీ వాళ్ళ స్టూడెంట్స్ కూడా అవి సరిపోకపోవడము, అక్కడ కూడా ఎక్కువ ఉండడం, ఇవన్నీ సమార్ అదర్ రీజన్స్ తోటి మనకి వియత్నాం అలో చేయలేదు. సో ఇప్పుడు అలో చేసింది కాబట్టి మనము అతి తక్కువలో మన ఇండియా లాంటి ఎడ్యుకేషన్, ఇండియా కంటే బెటర్ ఎడ్యుకేషన్ తీసుకోవడానికి ఆస్కారం ఉన్న కంట్రీ వియత్నాం కాబట్టి మేము వియత్నాం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో వియత్నాం మేము పంపించిన బ్యాచ్లో కూడా చాలామంది ఆల్రెడీ చదువుతున్న స్టూడెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా 100% పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇవ్వడము. అంటే సేఫ్టీ వైజ్ కావచ్చు, సెక్యూరిటీ వైజ్ కావచ్చు, క్లైమేట్ వైజ్ కావచ్చు, మన ట్రాపికల్ క్లైమేట్ అండ్ పాపులేషన్ వైజ్ కావచ్చు, పాపులేషన్ డెన్సిటీ వైజ్ కావచ్చు, ట్రాన్స్పోర్టేషన్ విషయం లోపల మనకు 8,000 to 12,000 లోపల వియత్నాం రీచ్ కాగలము. సో ఇక్కడ నుంచి మనకు ఫ్లైట్స్ ఉన్నాయి, 2 to 3 hours లోపల వియత్నాం రీచ్ కాగలము. ఈ విధంగా కమ్యూనిటీ వైజ్ కూడా మన హిందూయిజం కంట్రీ, బుద్ధిజము ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అన్ని విధాలుగా అన్ని మిగిలిన కంట్రీస్ తోటి కంపేర్ చేస్తే ఏ విషయం కూడా వియత్నాంలోనే ఏ విషయం కూడా ఎంబీబీఎస్ అబ్రాడ్ విషయంలో ఏ కంట్రీకి కూడా లేని అతి ముఖ్యమైన కారణాలు వియత్నాంలో ఉన్నాయి. అందుకనే వియత్నాంని ఇంట్రడ్యూస్ చేయడము, వియత్నాంని ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత మనము స్టూడెంట్స్ పంపించడము, వాళ్ళ దగ్గర నుంచి పాజిటివ్ ఫీడ్బ్యాక్ రావడము, దాన్ని కంటిన్యూ చేయడం, ఇవన్నీ జరుగుతున్నాయండి. వియత్నాంలో మేము ఆల్ ఇండియా లెవెల్లో ఎక్స్క్లూజివ్గా 2 యూనివర్సిటీస్ చూస్ చేసుకోవడం జరిగింది. అందులో డ్యూటాన్ యూనివర్సిటీ, అది వరల్డ్ ర్యాంకింగ్లో ఉంది, అండ్ బిఎంటీ మెడికల్ యూనివర్సిటీ, దాని ప్రత్యేకత ఏంటంటే మనకి ఇక్కడ అపోలో హాస్పిటల్స్ తోటి కొలాబరేషన్ ఉంది. ఈ 2 యూనివర్సిటీస్ని ఆల్ ఇండియా లెవెల్లో ఎక్స్క్లూజివ్గా తీసుకొని ప్రమోట్ చేస్తున్నాం. ఓకే సార్, ఇప్పుడు అన్నారు కదా అయితే పాపులేషన్ డెన్సిటీ అండ్ ట్రాపికల్ క్లైమేట్ గురించి, దీనికి అండ్ ఎంబీబీఎస్ ఎడ్యుకేషన్కి సంబంధం ఏంటి? సో ఖచ్చితంగా ఉంటుందండి. ఎందుకంటే ఎంబీబీఎస్ అనేది ఓన్లీ బుక్ నాలెడ్జ్ తర్వాత ల్యాబ్ నాలెడ్జ్ అనేది సరిపోదు. ఖచ్చితంగా పేషెంట్స్ని చూడాల్సిన అవసరం ఉంటుంది. సో ఆ పేషెంట్స్ ఎక్కువ ఉండాలంటే ఆ పాపులేషన్ కూడా ఎక్కువ ఉండాలి. పేషెంట్స్ ఎక్కువ ఉండాలి అంటే పాపులేషన్ డెన్సిటీ అంటే జనసాంద్రత కూడా ఎక్కువ ఉండాలి. సో జనసాంద్రత అంటే 1 చదరపు కిలోమీటర్ పరిధిలో ఎంతమంది జనాలు ఉంటారో దాని జనసాంద్రత అంటారు, పాపులేషన్ డెన్సిటీ 1 కిలోమీటర్ పరిధిలో. సో ఇది ఎలా రిలేటెడ్ అవుతుందంటే పాపులేషన్ ఎక్కువ ఉన్నప్పుడు, పాపులేషన్ డెన్సిటీ ఎక్కువ ఉన్నప్పుడు మన ట్రాపికల్ క్లైమేట్ అంటే మనకు భూమధ్య రేఖకు ఎలా అయితే మనం దగ్గరలో ఉన్నామో వియత్నాం కూడా భూమధ్య రేఖకు అక్కడ ఉన్నది కాబట్టి 24 hours 365 days మన హైదరాబాద్లో ఏదైతే వాతావరణం ఉందో, లేకపోతే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎటువంటి వాతావరణం ఉందో సేమ్ అటువంటి వాతావరణం వియత్నాంలో మాత్రమే ఉన్నది. 24 hours 365 days ఇదే వాతావరణం ఉంటుంది. సో వాతావరణం వల్ల డిసీజ్ ప్యాటర్న్ కూడా ఫాలో అవుతుంది. అంటే మన దగ్గర మైక్రో ఆర్గానిజమ్స్ ఏదైతే ఉంటుందో ఎటువంటి డిసీజెస్ వస్తాయో సేమ్ అటువంటి డిసీజు వియత్నాంలో మాత్రమే ఉండడము. తర్వాత మనకు పాపులేషన్ డెన్సిటీ ఎక్కువ ఉండడం వల్ల పేషెంట్ పొటెన్షియాలిటీ ఎక్కువ ఉంటుంది. అంటే ఇన్ ద సెన్స్ సపోజ్ వేరే కంట్రీ తోటి సమ్ అదర్ కంట్రీ, నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఖచ్చితంగా అని చెప్పలేము. సో రష్యాది వచ్చేసి మనకు పర్ స్క్వేర్ కిలోమీటర్ 8 members ఉన్నారండి. సో కజకిస్తాన్ తీసుకుంటే 4 ఉన్నారు. మన ఇండియా తీసుకుంటే 300 అరౌండ్ ఉన్నారు పాపులేషన్ డెన్సిటీ. సో మనకు వియత్నాం తీసుకున్నాను 300 అరౌండ్ ఉన్నారు. సో ఈ విధంగా తీసుకుంటే ఒక 10 kilometer పరిధిలో మనకు ఒకవేళ రష్యాలో తీసుకుంటే 80 members మాత్రమే ఉంటారు. కజకిస్తాన్లో తీసుకుంటే 40 members మాత్రమే ఉంటారు. ఒకవేళ మనం ఇండియాలో తీసుకున్నప్పుడు 3000 ఉంటారు, వియత్నాంలో తీసుకుంటే 3000 ఉంటారు. సో ఈ 3000 కావచ్చు, 80-40 కావచ్చు, ఇందులో ఎంతమందికి డిసీజ్ వచ్చే సంభావ్యత ప్రాబబిలిటీ ఉంటుంది, అందులో ఎంతమంది హాస్పిటల్కి వెళ్తారు, హాస్పిటల్కి వెళ్ళే దాని లోపల ఎవరైతే స్టూడెంట్ ఉన్నారో అక్కడ టీచింగ్ హాస్పిటల్కి ఎంతమంది వచ్చే సంభావ్యత ప్రాబబిలిటీ ఉంటుంది, అందులో ఈ స్టూడెంట్కి ఎంతమంది పేషెంట్స్ మన క్లినికల్స్లో వాళ్ళకి అవైలబిలిటీ ఉన్నది అనేది పెద్ద క్వశ్చన్. సో ఆ
విధంగా చూసుకుంటే మన ఇండియాలో ఏ విధంగానైతే టీచింగ్ హాస్పిటల్స్ లోపల మనకు ఈ పాపులేషన్ డెన్సిటీ పేషెంట్ పొటెన్షియాలిటీ ఉంటుందో సేమ్ వియత్నాంలో కూడా అదే రేంజ్లో అటువంటి డిసీజెస్ సంబంధించిన పాపులేషన్ డెన్సిటీ పేషెంట్ పొటెన్షియాలిటీ ఉంటుంది కాబట్టి క్లినికల్ ఎక్స్పోజర్లో చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. సో ఆ విధంగా మనకు అంటే ఒక విధంగా చెప్పాలంటే ఇండియాలో కాంపిటీషన్లో అడ్మిషన్ దొరకనప్పుడు ఏ కేటగిరీలో దొరకనప్పుడు బి కేటగిరీ 70 lakhs పెట్టలేని పక్షంలో, లేకపోతే సి కేటగిరీ అయితే అది ఇంకా ఎక్స్పెన్సివ్, 1 కోటి నుంచి 1 కోటి 50 లక్షలు పెట్టాల్సిన అవసరం లేకుండా అతి తక్కువ ఖర్చులో దాదాపు 28 లక్షలు ± టోటల్ ప్యాకేజ్ ఓన్లీ కాలేజ్ ఫీజు ఈ డ్యూటాన్ విషయంలో తీసుకుంటే మనకి ఎంబీబీఎస్ మొత్తం కంప్లీట్ అయ్యే అవకాశం ఉన్నది. కాబట్టి ఆ ఫీజుకి ఇక్కడ 1 సంవత్సరం కూడా జరగదు కాబట్టి మనం డ్యూటాన్ యూనివర్సిటీకి మేము ప్రమోట్ చేస్తున్నామండి. అయితే సార్ ఇక్కడ స్టూడెంట్స్ అక్కడికి వెళ్ళినాక మాక్సిమం పార్ట్ టైం జాబ్స్ చేసుకోవడానికి చూస్తూ ఉంటారు, ఇక్కడ అవకాశం ఉంటుందంటారా? సో పార్ట్ టైం జాబ్స్ అనేది ఇన్ జనరల్గా మేము సజెస్ట్ చేయము ఇన్ జనరల్గా. కాకపోతే పార్ట్ టైం జాబ్ చేసుకోవడానికి స్కోప్ ఉన్న ఒకే ఒక కంట్రీ వియత్నాం అండి. ఎందుకంటే అక్కడ మనకు ఆల్రెడీ 60,000 మన ఇండియన్స్ అక్కడ ఫ్యామిలీస్ అక్కడ సెటిల్డ్ కావడము, అంటే వ్యాపార రీత్యా కావచ్చు, ఉద్యోగ రీత్యా కావచ్చు, ఎవ్రీ ఇయర్ 2 lakhs పాపులేషన్ వాళ్ళు టూరిజం విషయంలో విజిట్ చేయడం కావచ్చు. సో మన ఇండియన్ కంపెనీస్ కూడా ఒక 400 కంపెనీస్, అరౌండ్ 400 కంపెనీస్ అక్కడ ఎస్టాబ్లిష్ అని, వాళ్ళ వ్యాపార కార్యకలాపాలు అక్కడ ఎస్టాబ్లిష్ అని. మనకు అదాని గ్రూప్ కావచ్చు, గోద్రేజ్ గ్రూప్ కావచ్చు, టాటా గ్రూప్ కావచ్చు, అండ్ ఎల్ఎన్టీ కావచ్చు, లేకపోతే ఈ సాఫ్ట్వేర్ కంపెనీలో విప్రో కావచ్చు, తర్వాత ఇన్ఫోసిస్ కావచ్చు, ఇటువంటి సాఫ్ట్వేర్ కంపెనీస్. తర్వాత ఈ మ్యానుఫ్యాక్చరింగ్ విషయంలో చూసుకుంటే శాంసంగ్, ఇంటెల్, ఆదిదాస్, యాపిల్, ఇటువంటి గొప్ప గొప్ప కంపెనీస్ అన్నీ కూడా వియత్నాంలో మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ఉన్నది. సో ఈ విధంగా చూసుకుంటే అక్కడ మన ఇండియన్స్ ఆల్రెడీ అక్కడ మైగ్రేట్ అవుతున్నారంటే అక్కడ వాళ్ళకు అన్ని విధాలుగా వాళ్ళకు ఎర్న్ చేసుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇంకొక విషయం ఏంటంటే వియత్నాం మోస్ట్ అఫోర్డబుల్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్లో వియత్నాం నెంబర్ 1 ప్లేస్లో వచ్చింది. అంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ, ఎర్నింగ్ సోర్సెస్ ఎక్కువ. సో దీనివల్ల మన స్టూడెంట్స్ అక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళ కాస్ట్ ఆఫ్ లివింగ్ కావచ్చు, అఫోర్డబిలిటీ కావచ్చు, సేఫ్టీ సెక్యూరిటీ కావచ్చు, అన్ని విధాలుగా బాగుంటుందని చెప్పి మనము వియత్నాంని సజెస్ట్ చేయడం జరిగింది, వియత్నాంని ప్రమోట్ చేస్తున్నాం. సో స్టూడెంట్స్ కూడా డైలీ ఒకవేళ ఎంబీబీఎస్ అంటే పార్ట్ టైం జాబ్ చేయకపోవడం వల్ల ఎంబీబీఎస్ కూడా వదులుకోవాల్సి వచ్చిన సందర్భంలో పార్ట్ టైం జాబ్ చేయడంలో తప్పేం లేదు. పార్ట్ టైం జాబ్ అంటే ఏదో సంబంధం లేని జాబ్ కాదు. హాస్పిటల్లో వర్క్ చేయొచ్చు, ట్యూషన్స్ చెప్పుకోవచ్చు, లేకపోతే ఫార్మసీలో వర్క్ చేయొచ్చు. రిలవెంట్గా జాబ్ చేస్తే 2 to 3 hours వర్క్ చేస్తే యావరేజ్గా మీకు 20,000 నుంచి 30,000 పర్ మంత్ మినిమం వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఆ విధంగా వాళ్ళు ఎర్న్ చేసుకుంటే వాళ్ళకు ఫుడ్ అండ్ అకామిడేషన్లో వాళ్ళు పార్ట్ టైం జాబ్ తోటి తీసుకోవచ్చు. కొన్ని సందర్భాలలో ఫీజు కూడా కట్టుకునే అవకాశం ఉంటుంది. కానీ ఖచ్చితంగా చేయమని సజెస్ట్ చేయను. ఎవరికైతే అవసరమో వాళ్ళకి ఇదొక ఆప్షన్ ఉన్నది మాత్రం చెప్పగలం. పార్ట్ టైం జాబ్ చేసుకోవడానికి అవకాశం ఉన్న ఒకే ఒక కంట్రీ మన ఇండియన్ స్టూడెంట్స్కి ఎంబీబీఎస్ అబ్రాడ్ విషయంలో మనకు వియత్నాం మాత్రమే. అది ఓకే ప్రసాద్ గారు, అయితే వియత్నాం రీచ్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది, అంటే టికెట్ ఎంత ఉంటుంది? సో వియత్నాం రీచ్ అవ్వడానికి అతి దగ్గర కంట్రీ అండి, మనకు పక్క కంట్రీ. మనకు వియత్నాం వచ్చేసి సౌత్ ఈస్ట్ ఏషియాలో ఉంది, మన పక్క కంట్రీ. సో ఈ వియత్నాం మనం రీచ్ కావడానికి 2.5 to 3.5 అవర్స్లో 2.5 hours to 3.5 అవర్స్లో మనం రీచ్ అయిపోవచ్చు. మనకు డైరెక్ట్గా ఇండిగో ఫ్లైట్స్ ఉన్నాయి. మనకి ఇక్కడ కలకత్తా నుంచి మనకు హానాయ్ తీసుకుంటే మాత్రం 2 hours 15 minutes రీచ్ అయిపోవచ్చు. ఆ విధంగా డిఫరెంట్ డెస్టినేషన్స్కి రీచ్ కావడానికి మినిమం 2.5 hours నుంచి మ్యాక్సిమం 3.5 4 hours లోపల రీచ్ అయిపోవచ్చు. ఈ వియత్నాం ఉన్న ప్లేస్ కూడా, ఈ సౌత్ ఈస్ట్ ఏషియా ప్లేస్ కూడా మంచి గ్రూప్లో ఉంది. అంటే మనకు సౌత్ ఈస్ట్ ఏషియాలో మనకు ఏది మలేషియా కావచ్చు, సింగపూర్ కావచ్చు, థాయిలాండ్ కావచ్చు, బ్యాంకాక్ కావచ్చు, ఇలా ఈ గ్రూప్లో మనకు వియత్నాం అనేది. సో మనకు ఈ నైబర్ కంట్రీస్ తోటి కూడా వియత్నాం మంచి సంబంధాలు కలిగి ఉన్నది. సో మనకి ఈవెన్ మన కంట్రీతో కూడా వియత్నాము వ్యాపార పరంగా కావచ్చు, వాణిజ్య పరంగా కావచ్చు, ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ కావచ్చు, మిలిటరీ పరంగా కావచ్చు, అన్ని విధాలుగా మనకు వియత్నాం చాలా సపోర్టివ్గా ఉంది. ఎట్ ద సేమ్ టైం కమ్యూనిటీ వైజ్ కూడా ఇది హిందూ కంట్రీ అండ్ బుద్ధిజం అక్కడ ఎక్కువ ఫాలో అవుతారు, హిందూ కంట్రీ. సో మనలాగే టెంపుల్స్ కావచ్చు, ఆచార వ్యవహారాలు కావచ్చు, ఇవన్నీ కూడా వియత్నాంకు చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. రీసెంట్గా చూసినా కానీ ఒక 10 days బ్యాక్ వచ్చేసి వియత్నాం ప్రైమ్ మినిస్టర్ మన ఇండియాకు విజిట్ చేయడము, 3 days విజిట్ చేయడము, నరేంద్ర మోడీ గారితో వాళ్ళు డిఫరెంట్ ఎంఓయూలో అండర్స్టాండింగ్, మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ చేసుకోవడము, అటువంటి అన్ని చాలా మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్లో జరిగినాయి. సో ఈ విధంగా అన్ని విషయాల్లో కూడా మనకు వియత్నాం సపోర్టివ్గా ఉంది. మన ఇండియన్స్కి అయితే చాలా బాగా సూటబుల్ అవుతుందండి వియత్నాం. సో అందుకని ఎంబీబీఎస్ చేయడంలో మన ఇండియాలో చేసిన లాగానండి. సో ఇక్కడ 1.5 పెట్టినా అదే ఎడ్యుకేషన్ దొరుకుతుంది. వియత్నాంలో మనకు 28 lakhs పెట్టినా అని సేమ్ ఎడ్యుకేషన్, ఎట్ ద సేమ్ టైం ఇంకా అప్గ్రేడెడ్ ఎడ్యుకేషన్ ఉంటుంది. సో ఇంకొక విషయం ఏంటంటే వియత్నాంలో మాత్రమే మనకు క్యాడావర్స్ అంటే డెడ్ బాడీస్ వియత్నాంలో మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. ఎంబీబీఎస్
అబ్రాడ్ విషయంలో ఇండియా తర్వాత వేరే ఏ కంట్రీలో కూడా కెడవర్స్ డెడ్ బాడీస్ అవైలబిలిటీ లేదు. సో దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంది, మరి కెడవర్స్ డెడ్ బాడీస్ యొక్క ఇంపార్టెన్స్ ఎంబీబీఎస్ అబ్రాడ్లో ఏంటిది అంటే, సో ఒక డెడ్ బాడీని టచ్ చేస్తే వచ్చే ఫీల్, కట్ చేస్తే వచ్చే ఫీల్, డిసెక్షన్ చేస్తే ఆర్గాన్స్ చూడడం, ఇవన్నీ కూడా లైవ్గా ఒకవేళ కెడవర్స్ డెడ్ బాడీస్ చూడకపోతే త్రూ అవుట్ ది ఎండ్ ఆఫ్ ది కోర్స్ వాళ్ళకి చూసే అవకాశం ఎక్కడ కూడా దొరకదు. సో వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళు డిసెక్ట్ చేస్తే, లైవ్ డెడ్ బాడీ డిసెక్ట్ చేస్తే ఏదైతే మన ఇండియన్ స్టూడెంట్స్ ఫీల్ అవుతున్నారో సేమ్ ఫీల్ వాళ్ళకు జరిగే అవకాశం వియత్నాంలో మాత్రమే ఉన్నది. సో ఇటు పాపులేషన్ డెన్సిటీ, పేషెంట్ పొటెన్షియాలిటీ, డెడ్ బాడీస్ క్యాడవర్స్ అవైలబుల్ ఉండడం కావచ్చు. ఇంకొక గ్రేట్ థింగ్ ఏంటంటే ఇక్కడ పేషెంట్ పొటెన్షియాలిటీ ఎక్కువ ఉన్నది కాబట్టి స్టూడెంట్ తన క్యారియర్లో ఒక 300 సర్జరీస్ ఖచ్చితంగా చేయాలి. ఇది వియత్నాంలో ఉన్న ఖచ్చితమైన రూల్. అంటే ఈ 300 సర్జరీస్లో 100 సర్జరీస్ కంపల్సరీ రిలవెంట్ టు డెలివరీస్, 100 డెలివరీస్ చేయాలి. 20 ఈచ్ స్పెషలైజేషన్ అంటే ఆప్థమాలజీ 20 సర్జరీస్, ఆర్థోపెడిక్ 20 సర్జరీస్, కార్డియాక్ 20 సర్జరీస్, అలా టోటల్గా అరౌండ్ 300 సర్జరీస్లో ఇన్వాల్వ్ అవుతే వాళ్ళకు అక్కడ డాక్టర్ కోర్స్ కంప్లీట్ చేసినట్టు. అంటే ఏ లెవెల్ ఆఫ్ క్లినికల్ ఎక్స్పోజర్ ఉంటుందో మనం దీన్ని బట్టి మనం అర్థం చేసుకోగలమండి. అయితే ప్రసాద్ గారు, డ్యూటాన్ యూనివర్సిటీని మీరు ఎందుకు చూస్ చేసుకున్నారు? సో డ్యూటాన్ యూనివర్సిటీ వచ్చేసి వియత్నాంలో దనాంగ్ సిటీలో ఉంది. దనాంగ్ వచ్చేసి సెంటర్ ఆఫ్ ది వియత్నాం. అక్కడ మనకు దనాంగ్ సిటీ చాలా బ్యూటిఫుల్ సిటీ. అక్కడ మనకు ఇంటర్నేషనల్ అరైవల్స్ ఉన్నది, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. డైరెక్ట్ మనం దనాంగ్ ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత మ్యాక్సిమం 10 మినిట్స్ లోపల కాలేజ్ కానీ మనకు హాస్టల్ కానీ మనము వెళ్ళిపోవచ్చు. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే డ్యూటాన్ యూనివర్సిటీని చూస్ చేసుకోవడానికి ముఖ్య విషయం ఏంటంటే ఇది వరల్డ్ ర్యాంకింగ్లో ఉంది. సో ఇది ఏ విధంగా మనం చూస్ చేసుకోవాలంటే, ఇప్పుడు ఏదో ఒక కంట్రీలో ఏదో ఒక యూనివర్సిటీ ఉన్నది, ఇది మంచి యూనివర్సిటీ అని ఎవరు చెప్పాలి? నేను కానీ, మీరు కానీ, ఇంకోరు కానీ, థర్డ్ పార్టీ చెప్తే కుదరదు కదా. సో దానికంటూ ఏజెన్సీస్ ఉంటాయి, వరల్డ్ ర్యాంకింగ్ ఏజెన్సీలు. సో ఈ వరల్డ్ ర్యాంకింగ్ ఏజెన్సీ లోపల టాప్ పొజిషన్లో QS వరల్డ్ ర్యాంకింగ్ ఉన్నది, తర్వాత టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ వరల్డ్ ర్యాంకింగ్ ఉన్నది, QS న్యూస్ వరల్డ్ ర్యాంకింగ్ ఉంది, షాంఘై వరల్డ్ ర్యాంకింగ్ ఉన్నది. ఈ ఏజెన్సీస్ అన్నీ కూడా ఆ యూనివర్సిటీకి సంబంధించిన ఎస్టాబ్లిష్మెంట్ మీద ర్యాంకింగ్స్ ఇస్తాయి. అంటే అవి ఎప్పుడు ఎస్టాబ్లిష్ అని, దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, దాని క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎలా ఉంది, ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, అక్కడ ఫ్యాకల్టీ యొక్క టీచింగ్ క్వాలిఫికేషన్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళకు సీనియారిటీ ఎలా ఉంది, అన్ని విషయాలలో వాళ్ళు అనాలిసిస్ చేసి వాళ్ళు వరల్డ్ ర్యాంకింగ్ అంటూ ఇవ్వడం జరుగుతున్నది. సో ఈవెన్ యూఎస్కి వెళ్ళి చదవాలన్నా, యూకేకి వెళ్ళి చదవాలన్నా వాళ్ళకు రెఫరెన్స్ వచ్చేసి వరల్డ్ ర్యాంకింగ్ సైట్స్ మాత్రమే, ఇంకొక రెఫరెన్స్ వాళ్ళకి దొరకదు. సో ఈ వరల్డ్ ర్యాంకింగ్ యూనివర్సిటీస్లో సపోజ్ ఈ వరల్డ్ ర్యాంకింగ్ విషయం లోపల డ్యూటాన్ యూనివర్సిటీ QS వరల్డ్ ర్యాంకింగ్ లోపల బై సబ్జెక్ట్ 400 ఉంది. టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ విషయంలో బై సబ్జెక్టు 400 ర్యాంక్ ఉంది. అండ్ US న్యూస్లో 297 ర్యాంకింగ్లో ఉంది. అండ్ షాంఘై ర్యాంకింగ్లో 600 ఉన్నది. సో ఇన్ ద సెన్స్ మీకు ఇంకా ఈ వరల్డ్ ర్యాంకింగ్ యొక్క ప్రాముఖ్యతను మనం ఇంకో విధంగా చూస్తే, మనకు QS వరల్డ్ ర్యాంకింగ్ బై సబ్జెక్ట్ విషయంలో తీసుకుంటే మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి ఒక్క యూనివర్సిటీ కూడా వరల్డ్ ర్యాంకింగ్ లేదు. సో వరల్డ్ ర్యాంకింగ్ అంటే చిన్న విషయం కాదండి. సో వరల్డ్ ర్యాంకింగ్ వాళ్ళు రికగ్నైజ్ చేసింటే మనం కొత్తగా యూనివర్సిటీ గురించి అనాలిసిస్ చేయడం కానీ, తెలుసుకోవడం కానీ, ఎంక్వైరీ చేయడం కానీ, ఎలా ఉంటుంది, ఎడ్యుకేషన్ బాగున్నదా, క్వాలిటీ బాగున్నదా, టీచింగ్ బాగున్నదా, మనం కొత్తగా దాన్ని అనాలిసిస్ చేయాల్సిన లేదు. ఎందుకంటే వరల్డ్ ర్యాంకింగ్ లోపల ఉన్నది అంటే బై డిఫాల్ట్ అది ది బెస్ట్ యూనివర్సిటీ అయితేనే మనకు వరల్డ్ ర్యాంకింగ్ ఉన్నది. సో ఆల్ ఓవర్ ఇండియాలో చూసుకున్నా అని బై సబ్జెక్టు 11 యూనివర్సిటీ, మన ఇండియాలో 11 యూనివర్సిటీస్కి, 11 కాలేజెస్ కానీ 11 యూనివర్సిటీస్కి మాత్రమే QS వరల్డ్ ర్యాంకింగ్ ఉంది. అందులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి ఒక్క యూనివర్సిటీకి కూడా బై సబ్జెక్ట్, నేను ఆల్ ఓవర్ చెప్తలేను. బై సబ్జెక్ట్ అంటే మనం ఏ సబ్జెక్టు గురించి చదవబోతున్నామో ఆ సబ్జెక్టు మీద వాళ్ళకు వరల్డ్ ర్యాంకింగ్ ఉంటే మనకు ఆ కోర్సు బాగున్నది, ఆ డిపార్ట్మెంట్ బాగున్నదని మనం గుర్తించగలం. సో ఆ విధంగా బై సబ్జెక్టు QS వరల్డ్ ర్యాంకింగ్ మనకు డ్యూటాన్ యూనివర్సిటీకి 400 ఉన్నది. ఇన్ఫ్యాక్ట్ డ్యూటాన్ యూనివర్సిటీకి తప్పించి ఇంకా వియత్నాంలో ఏ యూనివర్సిటీ కూడా వరల్డ్ ర్యాంకింగ్ లేదు. ఇన్ఫ్యాక్ట్ వియత్నాం మొత్తం మీద నెంబర్ 1 యూనివర్సిటీ డ్యూటాన్ యూనివర్సిటీ. సో ఈ విధంగా మనం డ్యూటాన్ యూనివర్సిటీ అన్ని విధాలా వెరిఫై చేసుకొని అక్కడ ఫ్యాకల్టీ తోటి ఇంటరాక్షన్ చేసి, అక్కడ మన ల్యాబ్స్ కానీ, లేకపోతే ఈ టీచింగ్ ఫెసిలిటీస్ కానీ, హాస్పిటల్స్ కానీ, ఇవన్నీ ఈవెన్ డ్యూటాన్ యూనివర్సిటీకి వచ్చేసి 3939 బెడెడ్ హాస్పిటల్ తోటి అసోసియేషన్లో ఉంది. అంటే క్లినికల్ ఎక్స్పోజర్ విషయంలో కూడా డ్యూటాన్ యూనివర్సిటీ వియత్నాంలో టాప్ పొజిషన్లో ఉంటుంది. సో ఇన్ని విధాలా వెరిఫై చేసుకున్న తర్వాత ఇది మన స్టూడెంట్స్కి ఖచ్చితంగా బాగుంటుంది. ఇన్ కేస్ ఆఫ్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ విషయంలో కానీ, ఇన్ కేస్ ఆఫ్ స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ విషయంలో కానీ, క్లినికల్స్ విషయంలో కానీ, తర్వాత వరల్డ్ ర్యాంకింగ్లో ఉన్నదంటే రేపు తర్వాత వీళ్ళు కోర్స్ అయిపోయిన తర్వాత వీళ్ళు చెప్పుకోవడానికి కూడా బ్యాక్గ్రౌండ్ బాగుంటుంది. డ్యూటాన్ యూనివర్సిటీ QS వరల్డ్ ర్యాంకింగ్లో ఉన్న డ్యూటాన్ యూనివర్సిటీలో నేను మెడిసిన్ చేసిన అంటే స్టూడెంట్స్ కూడా గొప్పగా చెప్పుకోవడానికి, ఎక్కడ ఇంటర్నేషనల్ వాళ్ళు గొప్ప చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఎన్ని విధాలుగా ఉన్నది కాబట్టి మేము డ్యూటాన్ యూనివర్సిటీని ఆల్ ఇండియా ఎక్స్క్లూజివ్గా తీసుకున్నాం. అంటే మేము వన్ ఆఫ్ ది ఆథరైజేషన్ కాదండి, టోటల్ ఆల్ ఇండియా నుంచి
నుంచి మనకు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, గుజరాత్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు ఎవరు పంపించాలన్నా, ఎవరు వెళ్ళాలన్నా డ్యూటన్ యూనివర్సిటీ విషయంలో భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ మాత్రమే సంప్రదించాలి. సో ఆ విధంగా ఎక్స్క్లూజివ్గా తీసుకొని మోస్ట్ ఆఫ్ ది టైం నాకు వేరే స్టేట్స్ మీద ఆధారపడాల్సిన అవసరం లేకుండా మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పిల్లలే ప్రతి సంవత్సరం పంపించడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళకు అంత మంచి యూనివర్సిటీలో మన ఆంధ్ర పిల్లలకి, ఆంధ్ర తెలంగాణ పిల్లలకే ఎక్కువ అవకాశం ఇస్తున్నాం. వెరీ లీస్ట్ కేసెస్లో ఎవరైనా రిక్వెస్ట్ చేస్తే బయట స్టేట్స్ నుంచి తీసుకుంటున్నామండి. అదే. అయితే ప్రసాద్ గారు, చాలా వరకు మన స్టేట్ నుంచి వేరే స్టేట్కి వెళ్ళి చదువుకోవాలి అని అంటే సేఫ్టీ విషయంలో ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి చూసుకుంటూ ఉంటాం. వియత్నాం విషయంలో ఇక్కడ నుంచి మనం అబ్రాడ్ వెళ్తున్నాం, వియత్నాం విషయంలో సేఫ్టీ విషయంలో వియత్నాం ఎలా ఉంటుంది? సో సేఫ్టీ సెక్యూరిటీ విషయంలో వియత్నాం టాప్ పొజిషన్లో ఉందండి. ఆల్మోస్ట్ 7th, 8th, 9th సేఫ్టీ ప్లేస్లో ఉంది. చాలా కంట్రీ కూడా వచ్చి చాలా సిస్టమేటిక్గా ఉంటుంది, సేఫ్టీ సెక్యూరిటీ బాగుంటుంది. ఈవెన్ మన ఇండియన్స్ అంటే కూడా వియత్నామీస్కు చాలా రెస్పెక్ట్ ఉంటుంది. ఈ కమ్యూనిటీ వైజ్ కూడా తీసుకుంటే ఇక్కడ మనకు హిందూయిజం, బుద్ధిజం ఉన్నది. ఇక బుద్ధిజం అంటే మనం పీస్ఫుల్ కంట్రీ అని మనము చెప్పకనే కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు బుద్ధిజం ఫాలో అవుతున్నారంటే ఆ మెడిటేషన్ కావచ్చు, పీస్ఫుల్నెస్ కావచ్చు, దాన్నే కోరుకుంటారని డిఫరెంట్గా వేరే దాన్ని కోరుకోరు. సో సేఫ్టీ సెక్యూరిటీ విషయంలో, తర్వాత క్లైమేట్ విషయంలో కూడా చాలా బాగుంటుంది. ఈవెన్ నైబర్ కంట్రీస్ తోటి కూడా వియత్నాంకి ఎటువంటి డిస్ప్యూట్స్ కానీ, ఎటువంటి డిస్టర్బెన్సెస్ కానీ నైబర్ కంట్రీస్ కూడా లేదు. కాబట్టి మనం సేఫ్గా హ్యాపీగా వెళ్ళి మనం కోర్స్ కంప్లీట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం మా భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ విషయంలో కూడా మేము 2 యూనివర్సిటీస్ ఆల్ ఇండియా ఎక్స్క్లూజివ్గా తీసుకున్నాం కదా. ఇది వచ్చేసి మన భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ వియత్నాంలో కూడా, ఇండియాలో ఏ విధంగా అయితే రిజిస్టర్డ్ కంపెనీయో వియత్నాంలో కూడా రిజిస్టర్డ్ కంపెనీ. మనకు అక్కడ కేర్ టేకర్స్, మేనేజర్స్, కుక్స్ అందరూ కూడా మన తెలుగు వాళ్ళే ఉన్నారు. ఈవెన్ మా విషయంలో తీసుకున్నా కానీ నేను వచ్చేసి వియత్నాంలో రెసిడెన్స్ పర్మిట్ హోల్డర్ని. సో ఎనీ టైం అంటే అందరిలాగా నేను వీసా చేసుకొని ప్రతిసారి వీసా ఒక 5 days 10 days వీసా అప్లై చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఓన్లీ నేను టికెట్ పర్చేజ్ చేసి నేను వియత్నాంకి ఎనీ టైం మనం వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది. సో ఈ విధంగా మనకు సర్వీసెస్ విషయంలో కూడా ఇవ్వడానికి ఈజీగా ఉంటుందండి. అది. ఓకే, థ్యాంక్ యూ ప్రసాద్ గారు. ఇది ఇవాల్టి కెరీర్ పాయింట్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.